చేంజర్ సినిమాతో పరాజయం చవిచూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మార్స్ 16 సినిమా చేస్తున్నాడు. ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీకి జోడుగా జాన్వీ కపూర్ నటిస్తోంది. గతేడాది చివరిలో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే మైసూరులో ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కొత్త షెడ్యూల్ చిత్రీకరణకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీని RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఆల్రెడీ మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుందని సమాచారం. తదుపరి షెడ్యూల్ ను మేకర్స్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. RC16 సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొదలు కానుందని సమాచారం. దీనికోసం నగర శివారులో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా దర్శకత్వంలో భారీగా ఖర్చు చేసి ఈ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్ ని నిర్మించారు. రామ్ చరణ్ తో సహా ఇతర ప్రధాన నటీనటులు పాల్గొనే ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నైట్ షూట్ కూడా జరగనుందని టాక్. రామ్ చరణ్ దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ కొడుకయ్యుండి ఈ సినిమా కోసం ఇంత హార్డ్ వర్క్ చేయడం చాలా గ్రేట్ అంటూ అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. చెర్రీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది అని ఫ్యాన్స్ నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఈ మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు చెర్రీ అభిమానులు. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు 4 ఏళ్లు కష్టపడి బుచ్చిబాబు ఈ కథను సిద్ధం చేశారు. దీనికోసం రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో మాసీ లుక్ లో కనిపించనున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీర్జాపూర్ తో మున్నాబాయిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో RC16 సినిమా రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో కిలారు సతీష్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అన్ని ప్లాన్ చేసుకున్నట్లుగానే జరిగితే ఒక ఏడాది లోపలే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. RRR సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ అందుకున్న రామ్ చరణ్ సోలోగా హిట్ కొట్టి చాలా ఏళ్లైంది. తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య డిజాస్టర్ అయింది. రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా తీవ్ర నిరాశపరిచింది. శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో బుచ్చిబాబు తీస్తున్న RC16 మీదనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చెర్రీ దీని తర్వాత సుకుమార్ తో RC17 సినిమా చేస్తారు. రంగస్థలం తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.